2024 చదవడమైంది. అందుపై ఇంటర్ బిల్డర్లు రివర్స్ ఈ యాక్షన్ కొరకు ఈ అనంతపురం మిస్టర్ మిసెస్ శివసాయి కన్స్ట్రక్షన్స్ అనంతపురం పై ఇద్దరు బిల్డర్లు టెండర్ రూల్స్ ప్రకారం అర్హత సాధించినందున కమర్షియల్ స్టేజ్ తెరవగా ఈ క్రింది విధంగా వచ్చినవి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాను 50% చొప్పున నిధులను నగరపాలక సంస్థ వాటగా చరాలకు పరిపాలన లేఖ ఇతరుల నెంబర్ 116744 ఆఫీస్ 2020 Q2 తేదీ 28/7/2023 చదవడం. కోర్టు నోటీసులు ఎంతమందికి పంపించినారు, ఎన్ని సార్లు అయినాయి, తర్వాత సెల్లార్లు ఎన్ని సెల్లార్లకు అనుమతులు ఇచ్చారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఆథరైజ్డ్ ఎన్ని, అన్ఆథరైజ్డ్ ఎన్ని చెప్తాం సార్. సార్ సభకు నమస్కారం. సార్ ఇప్పటికైతే సర్వే చేపించేసి మొత్తం రోడ్లకి దానికి మార్కింగ్ ఇచ్చేసి ఏవైతే ఆక్యుపేషన్ ఉన్నాయని అయితే సెంట్రల్ పార్క్ వరకు అయితే బస్ చేపించేసి, ఇవే కాకుండా సెంట్రల్ పార్కే కాదు మిగతా పార్కులు చాలా వరకు ఆక్యుపేషన్ వెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా దాన్ని దృష్టి పెట్టి కనీసం ఫెన్సింగ్ మీరు అన్నట్ల బార్డర్స్ అనేది డిసైడ్ చేసి పెట్టేస్తే ఒక స్పెషల్ ఈరోజు అనంతపురం అర్బన్ కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది, కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా అనంతపూర్లో గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్లే విధంగా ఈరోజు కౌన్సిల్ జరగడం జరిగింది. ముఖ్యంగా డంపింగ్ యార్డు గత 5 ఏళ్లలో బాగా అంటే దాంట్లో దాదాపు 3.5 lakh tons ఉండిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. గతంలో 22 కోట్లు 23 కోట్లు డంపింగ్ యార్డ్కి కేటాయించడం జరిగింది. అది పూర్తిగా కంప్లీట్ చేయకపోగా ఇంకా అలాగే ఇంకా పెరిగిపోతూ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ కానీ ముఖ్యంగా క్లియర్ చేయాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగే అనంతపురం రోడ్స్లో ముఖ్యంగా ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ ఇక్కడ అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ 3 ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ నిర్మించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ పార్క్ ఒకటి ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోతుంది. దాదాపు 4.5 ఎకరా ఉండే 7.5 ఎకరా ఉండే సెంట్రల్ పార్క్ 4.5 ఎకరాకు వచ్చింది. అది కానీ సర్వే చేయించేసి సెంట్రల్ పార్క్ కానీ కాంపౌండ్ కట్టించేసి చేయించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, డ్రైనేజ్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడన్నీ మొత్తం దాదాపు ఒక 28 కోట్లు కి వర్కులకి తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు డ్రైనేజ్ అయితేమి, సీసీ రోడ్స్ అయితేమి ఇవన్నీను. అలాగే ఇవి కాకోకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇంకా స్ట్రీట్ లైట్లు, అలాగే డివిజన్స్లో ఈ డ్రైనేజ్ కాలువలు క్లీనింగ్ ఇవన్నీ పెండింగ్ ఉండడం జరిగింది. అవి కానీ క్లీన్ చేయించమని చెప్పేసి ఈ చిన్న చిన్న వర్కులు కానీ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అలాగే ఇవి కాకోకుండా ముఖ్యంగా ప్రొటెక్షన్ వాళ్ళు అనంతపురంలో వర్షం వస్తే సోమనాథ్ నగరు, రజక్ నగరు ఇలాంటివి కాలనీలు మునిగిపోతున్నాయి. దానిలో భాగంగానే దాదాపు 120 కోట్లతో ఎస్టిమేషన్ వేయించేసి మా ఇరిగేషన్ మినిస్టర్కి రామానాయుడికి ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాము. మా ముఖ్యమంత్రి వర్యులు పాజిటివ్గా స్పందించారు. 3 విడతలుగా 40 కోట్లతో 3 విడతలుగా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వీలైన తొందరగా ఈ శాంక్షన్ చేయించేసి అక్కడ ప్రొటెక్షన్ వాల్స్ ముఖ్యంగా మరో వంక నడివంక 2 దానిలకు కానీ ఈ ప్రొటెక్షన్ వాల్స్ ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ అనంతపూర్లో ఏవైతే ఇంకా సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మల్టీ లెవెల్ పార్కింగ్ ఒకటి ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.